దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షలోమ్ అలైకుం. అలైకుం షలోమ్. దేవుడు మీకు సమాధానము కలుగచేయునుగాక. ఉదయకాలం చేరి వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగచేయునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క జూన్ మాసం 22వ తేదీ 2025 సంవత్సరం దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకుని ఉంటున్నాం. దేవుడు ఇచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవి కొరకై దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 24 వరకు గల వచ్చిన భాగాలు మన కొరకై చదివి వినిపించబడి ఉంటున్నాయి. ఆ వాక్య భాగాలను మనము ఆధారం చేసుకుని ఉదయకాలం ధ్యానంలో మనం ముందరికి సాగాలని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతుంటున్నాం. దేవునికి వందనాలు. దేవుని సంగమ, ఇశ్రాయేలీయులకు దేవుడు 7 పండుగలను ఇచ్చాడు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. 7 పండుగలు మనకెంతో ప్రత్యేకమైనవి. ఇశ్రాయేలీయులు జరుపు పండుగలు ఎవరు జరుపుకున్నా జరుపుకోకపోయినా అది ప్రపంచానికి అంతటికి ఒక దిక్సూచి లాంటిది. దే టాక్ అబౌట్ ద టైం. జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఆ పండగల బేస్గానే జరుగుతుంటాయి. దేవుని యొక్క కాలమానం అది. 7 పండుగలు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చి ఆ పండుగలు ఆయా కాలాల్లో వాళ్ళు ఎలా జరుపుకోవాలో అది ధర్మశాస్త్రం ద్వారా పాత నిబంధన గ్రంథంలో వారికి సూచించాడు. అయితే కృత నిబంధనకు వచ్చిన తర్వాత అనేకమైన ప్రాంతాల్లో, అనేక దేశాలలో, ఆయా జాతుల నుండి, భాషల నుంచి పిలువబడిన జనమైనటువంటి మనకు కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆ పండుగలలో ఉన్న విశిష్టత నేర్చుకోవటానికి దేవుడు సమస్తాన్ని, పాత నిబంధన కొత్త నిబంధన మనకు అనుగ్రహించాడు. 7 పండుగలు అని చెప్పాం కదా. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ మీకు అందరికీ తెలుసు. అది యేసు పస్కా బలిగా వధించబడినటువంటి ఆ దినము. యేసుక్రీస్తు శిలువలో బలి అయినటువంటి ఆ దినము పస్కా పండుగ దినం. అది మహాపస్కల్ అంటారు. అది చాలా పెద్ద పస్కా పండుగ దినం. ప్రతి పస్కాకు యూదులందరూ కూడా, ఇశ్రాయేలీయులందరూ కూడా ఎక్కడున్నా సరే అందరూ యెరూషలేముకు రావాల్సిందే. కాబట్టి పస్కా పండుగకు అందరూ కూడా తరలి వచ్చి వారు ఆ ఎర్ర సముద్రమును దాటిపోకముందు వారు చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు ఆనాడు ఫరో చేతిలో ఉంచి తమను ఎలాగూ రక్షించాడో అలాగూ క్రొత్త నిబంధనలో సర్వజనాన్ని కూడా ఆయన విశ్వాసం ఇచ్చిన వారిని ఎలాగూ రక్షిస్తాడో జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగ మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాం. పస్కా ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే ఫర్ అస్. మనకు శుభ శుక్రవార దినమందు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మరణించిన ఆ పస్కా బలి పశువును జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగ యూదులు చేస్తారు. మనం గుడ్ ఫ్రైడే మనం జరిగిస్తాం. అది పస్కా బలి పశువు మన కొరకై వధించబడినటువంటి దినం. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ క్రీస్తు శరీరానికి సాదృశ్యం. యేసుక్రీస్తు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. ఆయన మృతులలో ఆయన ఉంచబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన శరీరము కులిపోలేదు. కీర్తన 16 చదువుతాం కదా, ఆయన కులిపోలేదు. ఆయన శరీరం వాసన పట్టలేదు. ఆయన ఒక ఎముకైనను విరవబడలేదు. పులియని రొట్టె క్రీస్తుకు సంకేతము. పులియని రొట్టె పండుగ పాత నిబంధన అంతా జరుపుకున్నారు. సో ఆ పులియని రొట్టె ఎవరంటే యేసుక్రీస్తే. హీ డిడ్ నాట్ స్మెల్. ఆయన మరణపు వాసనను లేకుండా మరణమును త్రుంచి ఆయన తిరిగి లేచినటువంటి వానిగా పులియని రొట్టెల పండుగ నేడు కృత నిబంధనలో కనబడతా ఉంటుంది. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్. ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేలీయులు తాము పండించిన పంటలో ఒక ప్రథమ ఫలాన్ని యాజకుల యుద్ధకు తీసుకుని వచ్చి ఆ యాజకులకు సమర్పించేవాళ్ళు. యాజకులు దాన్ని తీసుకొని ఆ ప్రథమ ఫలముల పంటను దేవుని సన్నిధిలో అల్లాడించేవాళ్ళు. దే యూస్ టు షో ఇట్ అప్. వాళ్ళు ప్రథమ ఫలము, ఇది మొదటి ఫలం, మొదటి పంట దేవుంది,
మనం ఈ కాలంలో తేవట్లేదు, కానీ చాలా పాత కాలంలో ఇప్పటికీ పల్లెటూళ్ళలో చాలా మంది వాళ్ళ పండిన పంటలో మొదట ఎంతనో ఒక షేరు, ఒక పావు షేరు తీసుకొని వచ్చి చర్చిలో వాళ్ళు ఇస్తారు. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫ్రూట్ అని. మామిడికాయలు ఫస్ట్, మా సీతాఫలకాయలు ఫస్ట్, మాకు కాసినటువంటి బెండకాయలు మొదటి ఫలం మందిరానికి తీసుకుని వస్తారు. అది పంట. అయితే అది ఒక ఏమంటారు ఆచారంగా జరిగించబడేది. అయితే ప్రథమ ఫలం యేసుక్రీస్తు, పునరుద్ధానుడైనటువంటి వాడు. మొదటి పునరుద్ధానం యేసే అని అది 3వ పండుగ నాడు పాత నిబంధనలు జరిగించబడింది. ప్రథమ ఫలము వారు ఫలము చూయించి అది మొదటి పంటగా చూయించేవారు. క్రొత్త నిబంధనలో మొదటి పునరుద్ధానమైన యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన నిలిచాడు. అంతకుముందు ఎవరు కూడా తిరిగి లేవలేదా? చాలా మంది లేచారు. ఏలియా శల్యములు తాకి లేచిన వాళ్ళు ఉన్నారు. సారెపతు విధురాలు కుమారుడు లేచాడు. లాజరు తిరిగి లేపబడ్డాడు. చాలా మంది లేచారు. కానీ లేచిన వారందరూ మళ్ళీ మరణించారు. సో దే డైడ్. ఎవరు మరణించలేదంటే మరణం త్రుంచివేయబడ్డది ఎక్కడంటే యేసు క్రీస్తునందు. దేర్ ఇస్ నో డెత్ ఇన్ హిమ్. క్రీస్తులో ఇక మరణము లేదు. అది కొట్టివేయబడ్డట్టుగా అక్కడ మనకు క్రీస్తు ప్రథమ ఫలముగా మనకు కనబడతా ఉంటున్నాడు. ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50 రోజులకు వచ్చేది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ మనం గత 2 వారాల క్రిందట ప్రపంచమంతటా జరుపుకున్నారు. పరిశుద్ధాత్ముడు సంఘమును సిద్ధపరిచిన దినం, సంఘము యొక్క జన్మదినం అది. ఇట్ వాజ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. పరిశుద్ధాత్ముడు శిష్యుల మీద కుమ్మరించబడి శిష్యులు తమ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 15 అన్య భాషల ప్రజల యొక్క భాషను వాళ్ళు మాట్లాడి దేవుని స్తుతించారు. 50th డే ఫ్రమ్ ద డే ఆఫ్ రిజరెక్షన్, పునరుద్ధాన దినం మొదలుకొని 50వ దినము నాడు పెంతెకోస్తు దినముగా అది జరిగించబడుతుంది. మనకు పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడిన దినం. మరి పాత నిబంధనలో పెంతెకోస్తు సీనాయి కొండ మీద దేవుడు ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దినం పెంతెకోస్తు. వారు ఎర్ర సముద్రము దాటిన తర్వాత సీనాయి కొండ మీద దేవుడు వారిని దర్శించి వారికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. సో వెన్ గాడ్ గేవ్ దెమ్ ద లా, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఆ దినము వారికి పెంతెకోస్తు దినం. పెంట అంటే 50, పెంతెకోస్తు దినము 50వ దినం జరిగించబడుతుంది. ప్రథమ ఫలముల పండుగ తర్వాత 50వ దినం పెంతెకోస్తు దినం. ఏది? ఇశ్రాయేలుల పండుగలు. ఇవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి? ఎక్కడ పరిపూర్ణమవుతున్నాయి? క్రొత్త నిబంధనలు పరిపూర్ణమవుతున్నాయి. చూసి పాత నిబంధన కొత్త నిబంధన విడదీయరాని ఒక సంకలమైన పుస్తకం అన్నమాట ఇది. సో వెన్ వీ రీడ్ ద బుక్ వీ నీడ్ టు రీడ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ ఇట్. దాన్ని అర్థం చేసుకుంటూ దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తూ ఆ సారాన్ని మనం అన్వయించుకుంటూ మన జీవితాలను మార్చుకుంటూ మనము ముందుకు సాగాల్సినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడినటువంటి పండుగలు. మొదటిది పస్కా, రెండవది పులిన రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బూరల పండుగ. బూరెలు కావు, బూరలు. బూరెలు అంటే మనం తినే బూరెలు కదా, గారెలు, బూరెలు. బూరెల పండుగ కాదు ఇది. బూరెలు మనం చేసుకొని తింటాం, కానీ బూరలు ఊదే పండుగ. మీకు ఇప్పుడు అర్థమవుతుండొచ్చు ఈ సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఎంత భీకరంగా జరుగుతుందో. నిన్ననే అమెరికా నుంచి B-12 ఫ్లైట్స్ ఇరాన్ వైపు దూసుకొచ్చాయి. ఏమైతుందో తెలియనటువంటి గొప్ప పరిస్థితుల్లో మధ్యాసియా నెలకొని ఉంది. రష్యాకు ఉక్రెయిన్కు చాలా కాలంగా యుద్ధాలు జరుగుతున్నాయి. 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు. That's not the fulfillment of the prophecy. Fulfillment of the prophecy when it comes to Jewish land. యూదులకు, ఇశ్రాయేలీల పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ఆ సిచ్యుయేషన్స్ మార్చబడ్డప్పుడు అది ప్రాఫిటికల్. భారతదేశంలో ఏదో జరిగినా, అమెరికాలో ఏదో జరిగినా, రష్యాలో ఏదో జరిగినా, ఆస్ట్రేలియాతో జరిగినా, దే డు నాట్ టాక్ అబౌట్ మచ్ ఆఫ్ ప్రాఫెసీ. ఒకవేళ ఎనాలిటికల్ గా ఎవరైనా దాన్ని అప్లై చేయొచ్చు, కానీ
ఇస్రాయేల్ ప్రాంతంలో జరుగుతున్నవన్నీ కూడా విత్ డేట్ అండ్ టైం దే 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 గో హెడ్ ఇన్ ద క్యాలెండర్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. దేవుని యొక్క అద్భుతమైన ఆ సంకల్పములో దేవుడు ఏర్పరిచిన ఏ దినమందు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. చూసి ఇప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్కు ఇస్రాయిల్కు జరుగుతున్నటువంటి భయంకరమైన యుద్ధం, దాయాదుల మధ్యలో యుద్ధం అనొచ్చు, లేకుంటే ఇస్మాయిల్కు ఇస్సాకుకు సంతానానికి ఉన్నటువంటి మహాపోరు ఇక్కడ జరుగుతూ ఉంది. దేవర్ నో వన్. ఇరానీయులు అక్కడ ఉన్నటువంటి అనేకమైన చదివిన గుంపులందరూ కూడా ఎవరు కూడా కాదు, వాళ్ళు ఇస్మాయిల్ సంతానం. చాలా మంది మనం చూస్తాం కదా, మోయాబీలు, అమోరీలు, వీళ్ళందరూ కూడా సంకర జాతి. వీళ్ళందరూ కూడా అన్యజనుల పిల్లలను వివాహం చేసుకుని వాళ్ళు ఇశ్రాయేలు నుంచి బయలు వెళ్ళి అనేక జాతులుగా వాళ్ళు చెదిరిపోయారు. అయితే వెన్ గాడ్ సెండ్స్ దీస్ థింగ్స్, ఇవి జరుగుతున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవలసిన పండగ బూరల పండగ. బూరల పండగ నిన్న ఏం చెప్పండి, ఇశ్రాయేలులకు విశ్రాంతి దినం. దే ఫాలో ఆ విశ్రాంతి దినం, సబ్బాత్ డేను చాలా చాలా కఠినంగా వాళ్ళు పాటిస్తారు, తప్పనిసరిగా పాటిస్తారు. సబ్బాత్ ఈజ్ వెరీ ప్రెషియస్ టు దెమ్. సబ్బాతు దినమందు 7 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవకూడదు. సబ్బాతు దినమందు వేరే పనులు చేయకూడదు. పరిశుద్ధ దినముగా సబ్బాతును ఆచరించాలి. అది ఇశ్రాయేలుల కట్టడ. మనకు ప్రభు దినం, హల్లెలూయా, ప్రభు లేచిన దినం, హల్లెలూయా, పరిశుద్ధాత్మ నింపబడిన దినం, హల్లెలూయా. సో వీ హ్యావ్ ఎ రీజన్ టు వర్షిప్ ది లార్డ్ ఆన్ సండే. ఆదివారం ప్రభువును ఆరాధించడానికి మనకు చాలా శ్రేష్టమైనటువంటి ఒక అవకాశం ఉంది. దేవునికి వందనాలు. మరి బూరల పండగ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్. పెంతెకోస్తు పండగ 50వ దినమందు, 50వ దినం తర్వాత వచ్చేటటువంటి పండగ బూరల పండగ. బూరలు ఎప్పుడు ఊదబడతాయంటే హెచ్చరికా నాదము. చెప్పండి, ఇట్స్ ఎ వార్నింగ్. బూరలు ఊదబడతాయి. మీరు నిన్న కనుక ఏదైనా మీరు ఒకవేళ సోషల్ మీడియాలో వెతికితే, ఇస్రాయేల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఏదైనా సోషల్ మీడియాలో వెతికితే, దెర్ ఆర్ మెనీ ప్రీస్, ఈ యాజకులు చాలా మంది బూరలు పట్టుకొని గట్టిగా ఊదుతా ఉన్నారు. ఇంతకుముందు ఊదలేదా? ఊదారు. కానీ ఇవి ఊదబడుతూనే ఉంటాయి. హెచ్చరిక నాదం వినబడుతూనే ఉంటది. క్రీస్తు యొక్క సువార్త వినబడుతూనే ఉంటది. క్రీస్తు రాకడ ధ్వని వినిపించబడుతూనే ఉంటది. మనం అటానే ఉంటాం. దెర్ ఈజ్ నో మన వైపు నుంచి ఉన్నటువంటి చలనము దేవునికి కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. చర్చ్ షుడ్ వేకప్. ఇశ్రాయేలు మేల్కొంటున్నారు. మీకు అందరికీ తెలుసు కదా, చెదిరిన ఇశ్రాయేలులందరూ తిరిగి వస్తున్నారు. ప్రతి దేశంలో ఎక్కడెక్కడ చెదిరిపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి వస్తుంటున్నారు. దేవుడు వారికి అనుగ్రహించిన దేశంలో వారు నివసించబోతుంటున్నారు. సకల జనులకు సువార్త వినిపించబడును, అప్పుడు అంతం వచ్చునని యేసుక్రీస్తే చెప్పాడు. మనం ఇంకా దాంట్లో ఏది కూడా ఏమంటారు భూతద్దం వెతకాల్సిన పని లేదు. సకల జనులకు సువార్త వినిపించబడును. ఎవ్రీ నేషన్, ఎవ్రీ రేస్, ఎవ్రీ సెక్ట్ విల్ హియర్ ది గాస్పల్. యేసుక్రీస్తు సువార్త వినిపించబడాలి అని ప్రభు చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడు? ఈ గ్రంథం రాయబడక ముందే చెప్పాడు. ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇదిగో నేను తలుపు వాకిట నిల్చున్నాను, తలుపు తట్టుచున్నాను అన్నాడు. ఈజ్ వెరీ క్లోజ్. కానీ 2020 సంవత్సరాల ఇంకా వస్తలేడు. ఆయన రాకడ ఏమాయను? ఆయన చెప్పిన వాగ్దానం ఏమాయను? 2020 సంవత్సరాలు రాకపోవటానికి కారణమేమి? మనం పరీక్షించుకోవాలి. చర్చ్ ఈజ్ ద కాజ్ ఫర్ ద డిలే ఆఫ్ హిస్ కమింగ్. క్రీస్తు రాకడ ఆలస్యానికి కారణం సంఘమే, మనమే, మీరే, నేనే. మనము ప్రభు మనకు అప్పగించిన పనిని మనం సరిగా చేయటం లేదు. ఏం చేయమన్నాడు చేస్తలేడు. మీరేం చేయొద్దన్నాడు అదే చేస్తున్నాం.
మీరు ఇది చేయకండి, ఇది మీ పని కాదు, ఇది మీకు నేను ఇప్పలేదు, నేను మీకు ఏమి ఇచ్చానో ఆ పని చేయండి అంటే సంఘం ఆ పని మర్చి సంఘము తన పని తాను చేస్తుంది. వ్యక్తులు, విశ్వాసులు, మంచి శిష్యులు అనబడిన వారు కూడా తమ స్వార్థాన్ని వెతుక్కుంటున్నారు. తాము క్షేమంగా ఉంటే చాలు. అరంపోయి మనం అలా చేయట్లేదా? దేవుణ్ణి మన ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నాం. పొద్దున్న లేచిన మొదలుకొని రాత్రి పండుకునే వరకు ప్రభువా నాకిది నాకది, నాకిది నాకది, ఇదే. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా? వై డిడ్ యూ మేక్ మీ ఏ క్రిస్టియన్? నన్ను క్రైస్తవునిగా ఎందుకు చేశావు? క్రైస్తవరాలిగా నాకు ఎందుకు పేరు పెట్టావు? వాట్ ఈస్ ద పర్పస్? నీకు ఒక ఆఫీస్లో ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఉద్యోగం ఇచ్చారంటే ఏం చేయాలా? ఇంకా జీతం ఎప్పుడు ఇస్తామని యజమాని ముందర నిలబడాలన్నా? ఉద్యోగం ఇవ్వగానే పోయి సార్ నాకు 10,000 జీతం నువ్వు మాట్లాడినావు కదా, జీతం ఎప్పుడు ఇస్తావు చెప్పు అని నిలబడతారా? లేకుంటే పని చేస్తారా? పని చేయాలి. సంఘం పని చేయలేదు. ఫ్రమ్ దట్ టైం 378 ఏడి మొదలుకొని 1707 వరకు సంఘము పని చేయలేదు. చేయాల్సిన పని చేయలేదు. చెప్పాల్సిన సువార్త చెప్పలేదు. చేరాల్సిన జాతులను చేరలేదు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించారో వాళ్ళు ఆ బాధ్యత చేయలేదు. అందరు కలిసి దేవుణ్ణి తమ ప్రయోజనాల కొరకు వాడుకున్నారు. దేవుడంట నాకు ఇది ఇస్తాడంట, దేవుడంట వాగ్దానం చేస్తాడు, దేవుడంట నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడంట నన్ను నడిపిస్తాడంట. దేవుణ్ణి తమ కొరకు వాడుకున్నారు. దేవుని చేత వాడబడిన వారెందరు? దేవుని చేత వాడబడిన వారెందరు? హియర్ ఐ యామ్ ఓ లార్డ్, ప్రభువా ఇదిగో నేనున్నాను అని యెషయాలాగా చెప్పిన వాళ్ళు ఎవరు? ఇర్మియాలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరు? సంఘము ఊరల పండుగ వస్తున్నా కానీ సంఘం సిద్ధంగా లేదు. సంఘం సిద్ధపడలేదు. మనం సిద్ధపడుతున్నాం. పౌడర్ రాసుకొని సూట్ కేసు తయారు చేసుకొని యేసు వస్తాడంట, ఎగిరిపోతాను, ర్యాప్చర్, ఐ ఫ్లై ఇన్ ద ఎయిర్ అని మనం అట్లా అనుకుంటున్నాం. ఫ్లై ఇన్ ద ఎయిర్ కాదు, నీకు ఇచ్చిన పని ఏం చేసినావు అని ప్రభు అడుగుతాడు. ఐ గేవ్ యూ సమ్ గుడ్. నీ పొరిగింటి వాళ్ళకు సువార్త చెప్పావా? నీ ఫ్రెండ్స్కి సువార్త చెప్పావా? నీ పక్కనున్న వాళ్ళకు సువార్త చెప్పావా? క్రీస్తు ప్రేమ చెప్పబడిందా? నిజం చెప్తున్నాను, నేను చదివి చెప్తున్నాను. సువార్త చేరాల్సినంత మందికి చేరలేదు. మొన్న ఒక మంచి మిషనరీ, మన తెలుగు అతనే, ఇక్కడ ఇరాక్ ప్రాంతాల్లో మిషనరీగా పనిచేస్తున్నాడు. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, సార్ ఇంకా 1400 జాతులు ఉన్నాయి. దే డిడ్ నాట్ హియర్ హూ జీసస్ ఈజ్. అందరికీ కాదు, జాతికి చేరమన్నాడు, ఒక తెగను చేరమన్నాడు. లంబాడ, గోండు, సాకలి, ఎరకలి, మంగలి, ఒక గుంపును ఒకరికైనా చేరిందా? చాలా మంది చేరలేదు. సంఘమంతా పని చేయలేదు. కానీ సంఘమంతా చేయగలిగిన పని ఏంటంటే ప్రే. దే కెన్ బి ప్రేయింగ్, టేకింగ్ అప్ ఆల్ దీస్ నేషన్స్. ఈ జాతులను, ఈ తెగలను, ఈ ప్రజలను వారి ప్రార్థనలు ఎత్తి పట్టుకొని, లార్డ్ సెండ్ సమ్వన్. నేనైతే పోలేను, నాకు పైసలు లేవు, నాకు భాష రాదు, నాకు చేత కాదు, నేను ఇక్కడి నుంచి కదలలేను, బట్ ఐ ప్రే, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేయగలిగినటువంటి సంఘాలు ఇంకా బూరల స్వరాన్ని వినటం లేదు. బూరలను చూడాలనుకుంటున్నాం. ఎవరో కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతాల్లో కూడా ఇశ్రాయేలు నుంచి బూరలు తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి ఇక్కడ బూర ఊది చూపిస్తున్నారు. వావ్, బూర ఊదుతున్నాడు, ఎంత మంచిది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ బూర హెచ్చరికే, బిగ్ వార్నింగ్. నువ్వు చేసే పని చేయలేదనేది అనాదం. ఇది సునాదం కాదు, ఇది భీకరమైన నాదం, నిన్ను తొందర పెట్టే నాదం, నువ్వు చేయాల్సిన పని తొందరగా చేయాల్సినటువంటి నాదం. పూరల పండుగ చాలా చాలా ఇమినెంట్ గా ఉంది. ఎన్ని పండుగలు చెప్పాను? 7 పండుగలు. 7 పండుగల్లో
ఎన్ని పండుగలు అయిపోయినాయి? 4 పండుగలు అయిపోయినాయి. ఇంకా 3 పండుగలు కాలేదు. నేను చెప్పేది 5వది అయిపోయింది, కానీ 4 పండుగలు పెంతెకోస్తు పండుగ దినం వరకు నెరవేరింది. ఇంకా 3 పండుగలు ఇంకా నెరవేరలేదు. పాత నిబంధనలు వాళ్ళు జరిగిస్తున్నారు. బూరల పండుగ అని ఒక దినం ఉంది. ఆ దినం ముందు బూరలు అందరూ ఊపుతారు, దేవుని స్తుతిస్తారు, పాటలు పాడుకుంటారు, వారు వెళ్ళిపోతారు. కానీ ప్రపంచానికంతటికి క్రొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు చెప్పిన బూరల పండుగ ఇంకా నెరవేరలేదు. అది నేను అనేది. 5వ పండుగ బూరల పండుగ. 6వ పండుగ చెప్పండి, విమోచన దినం. ఇట్స్ ఏ డే ఆఫ్ డెలివరెన్స్. విమోచన దినం. వి గెట్ డెలివర్డ్ ఫ్రమ్ దిస్ ఎర్త్. ఈ లోకం నుంచి మనం విమోచించబడతాం, కొనిపోబడతాం, ఎత్తబడతాం. బ్రతికి ఉన్నవారు ఎత్తబడతారు, మృతులలో ఉన్నవారు మొదట లేస్తారు. ఇది ప్రభు తన కొరకు ఏర్పాటు చేసుకున్న సంఘములకు విమోచన దినం. తర్వాత లాస్ట్ పండుగ గుడారముల పండుగ. అంటే ఇప్పుడు ఆంధ్రాలు జరిగే గుడారాలు కావు, అది పండుగ. వాళ్ళు ఒక మంచి ఏమంటారు ప్రార్థనా దినాలు జరిగిస్తారు, దేనికి వందనాలు. అయితే గుడారముల పండుగ టాక్స్ అబౌట్ ద హెవెన్లీ ప్లేస్. పరలోకమందు దేవుడు మనకు అనుగ్రహించే శాశ్వత నివాసము గురించి జరిగించుకునేటటువంటి పండుగ. గుడారం ఎందుకన్నారు? టెంట్ అని ఎందుకన్నారు? ఇట్స్ టెంపరరీ. ఈ దేశంలో, ఈ లోకములో మన యొక్క నివాసము చెప్పండి, శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోవు నీటి బుడగ వంటిదేరా ఈ జీవితం అని ఒక ఆయన మంచి పాట రాశాడు. మీరు పాడతారా? పాట పాడండి, మంచి పాట. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి బుడగ వంటిదేరా జీవితం అని ఒక మంచి పాట. దేవునికి వందనాలు. అయితే జీవితం బుడగ కాదు, మన నివాసం కూడా బుడగనే. అబ్రహాము 11 ఏం రాస్తాడు? ఆయన గుడారములో నివసించాడని. ఆయనకున్న ఆస్తి బహుశా మన క్రైస్తవంతటి కలిపితే కూడా ఉండదేమో. అంత పెద్ద ఆస్తిపరుడు అబ్రహాం. అనుకుంటే ఓ పెద్ద మహల్ కట్టుకుంటాడు, ఓ పెద్ద ప్యాలెస్ నిర్మించుకుంటాడు. కానీ అబ్రహాము తన విశ్వాసమును బట్టి గుడారములలో నివసించుచుండెను. ఆయన విశ్వాసం ఏం తెలుసా? నేను ఉండను, ఈ లోకంలో నేను సంపాదించుకున్నది ఉండదు, కాబట్టి నా స్థిరమైన పట్టణము, నా పౌరసత్వము పరలోకమందు ఉన్నది. అబ్రహాం విశ్వాసం గురించి చెప్పుకునే నేటి క్రైస్తవ్యము మనము, మీరు, నేను అందరం కూడా ఆ విశ్వాసం బ్రతకటం లేదు. మనకు మంచి ఇండ్లు కావాలి, మంచి కార్లు కావాలి, మంచి వసతులు కావాలి. ఇప్పుడు రిమోట్ వచ్చాయి కదా, రిమోట్ ఫ్యాన్ అంట, అన్ని రిమోటే. కొంతకాలం అయినాక సెల్ ఫోన్ కూడా రిమోట్ అవుతుందేమో. సెల్ ఫోన్ ఆడబెట్టి హలో అంటే వచ్చింది కదా ఆల్రెడీ. దెర్ ఇస్ సమ్ సాఫ్ట్వేర్. మీరు ఈడ ఉండి ఆ పేరు పలికితే వాళ్ళది కనెక్ట్ అయిపోతుంది. సో వీ వాంట్ కంఫర్ట్, వీ వాంట్ లగ్జరీ, వీ వాంట్ టు బి వెల్ సెటిల్డ్. చాలా లోకమందు స్థిరంగా ఉండాలని ఈ ప్లాన్ లో మనం బ్రతుకుతున్నాం. ఎవరు? అనుజనులు కాదు, ఎవరు? మనమే. వీ live in this world, but we talk about the faith of Abraham. అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడతాం. అబ్రహాం ఎవరు? గుడారములలో నివసించున్నవాడు. కావాలని గుడారాలు వేసుకుని నివసించాడంట. ఇంకా అబ్రహామా నువ్వు ఇక్కడ ఉండిపో, ఈ దేశమంతా నీకు ఇస్తాను, ఇక్కడ ఉండిపో అంటే అక్కడ కూడా నేను గుడారం వేసుకొని ఉంటాను ప్రభువా. ఇల్లు కట్టుకోయా, మంచిగా పిల్లర్లు వేసుకో, ఇల్లు కట్టుకో, ఒక 4 అంతస్తులు ఇల్లు వేసుకో. లేదు, ఐ లివ్ ఇన్ టెంట్, నేను గుడారములో నివసిస్తాను. ఇశ్రాయేలు యొక్క చివరి పండుగ గుడారముల పండుగ. ఈ 7 పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. అయితే మనం పెంతెకోస్తు దినాల్లో ఉంటున్నాం. ఆ మాటలు మనం త్వరగా చూసుకొని ఉదయకాలం ఈ వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల్లో పెంతెకోస్తు పండుగ తర్వాత సంఘములో జరగాల్సినటువంటి ఆశ్చర్య కార్యముల గురించి అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు. గలతీ సంఘము, ఎఫెసీ సంఘము, ఈ సంఘాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు తాను నాటిన సంఘాలు, తాను నీరు పోసినటువంటి సంఘాలు, తాను అనేకమైన పత్రికలు వారికి రాసి వారిని ఆత్మీయంగా
పెంపొందించినటువంటి సంఘాలు ఈ యొక్క ఆ సంఘాలలో ఒక సంఘము గలతీ సంఘం. ఈ గలతీ సంఘానికి రాస్తూ మనం త్వరగలుగుతున్నాను పాయింట్ వైజ్ గా, ప్లీజ్ టేక్ ఇట్. అక్కడ చూడండి 16వ వచనంలో ఏమంటాడు? ఆత్మానుసారముగా నడుచుకునేది. హల్లెలూయా చెప్పండి. ఎట్లా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోండి. గుడారములలో నడుచుకోనండి. బూరల ధ్వనిని వింటుండండి. పెంతెకోస్తు అనుభవాన్ని మీరు పొందుకొనండి. పెంతెకోస్తు అనుభవం అంటే ఎగరడం, ఊగడం, కింద పోయటం, అరవటం, భాషలు మాట్లాడటం, ఏ భాషనో అదే లేకుండా మాట్లాడటం అది కాదు. భాష అనే దానికి అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. దే స్పోక్ 15 లాంగ్వేజెస్. నాకెట తెలుసు? అక్కడే ఉంది 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ వచ్చినటువంటి వారిలో క్రేతీయులు, గలతీయులు, కప్పదోనీయులు, అరబీలు, అట్లా 15 భాషల ప్రజల పేర్లు ఇచ్చాడు. సో వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడారు? 15 భాషలు మాట్లాడారు. ఎవరు వాళ్ళు? గలిలీయులు. వీళ్ళు గలిలీయులు కారా? వీళ్ళని మన భాషలో మాట్లాడుతున్నారు. దే టాక్ ఇన్ అదర్ లాంగ్వేజ్. వాట్ ఈస్ దట్ అదర్ లాంగ్వేజ్? ఇతర ప్రాంతాలకు అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను వాళ్ళు వినిపించారు. కొరింథీ పత్రిక 14:14 అంటాడు అపొస్తలుడైన పౌలు, భాషలు అన్యజనులకు, ప్రవచనము సంఘానికి. చెప్పండి, భాషలు అన్యజనులకు. అది వాళ్ళకు తెలవాలి. వీళ్ళు గలిలీయులేంది క్రేతీయుని నా భాష మాట్లాడుతున్నారు, నేను గలతీయుని నా భాష మాట్లాడుతున్నారు, నేను అరబీయుని అరబీ భాషలో మాట్లాడుతున్నారు. వీళ్ళు గలిలీయులు, విధిలేని పామరులు, చదువు లేదు వాళ్ళకి. ఒకళ్ళు ఏం చదువుకున్నారు మనకు తెలియదు, కానీ పెద్దగా చదువుకోనటువంటి వీళ్ళు మన భాషలో దేవుని గురించిన ఆశ్చర్యకరమైన సంగతులను వివరిస్తున్నారు. దాట్స్ లాంగ్వేజ్, భాషల వరం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గలతీకి రాస్తే ఏమంటున్నాడంటే, మొదట సంగమా, ఓ సంగమా, గలతీ సంగమా, ఎక్లేషియా సంగమా, లేకుంటే ఈనాడు నన్ను సంఘాల, ఆత్మానుసారంగా నడుచుకునండి. ఆత్మను పొందండి, ఆత్మానుసారంగా నడుచుకునండి. ఆత్మను పొందాము అనేటటువంటి దానికి రుజువు ఏంటంటే మన నడకయే, మన నడవడి, మన ప్రవర్తన, మన భాష, మన చూపు, మన ఆలోచన, మన యొక్క జీవన తీరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా లేదా అనేది లోకముకు తెలుస్తుంది. అంటున్నారా? ఆత్మానుసారంగా నడుచుకునేది అంటే ఆత్మ ఏం చెప్తుందో ఆ ఆత్మ చెప్పిన ప్రకారం మీరు నడుచుకోండి అంటున్నాడు. రక్షణ పొందారా? యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించారా? బాప్తిసం తీసుకున్నారా? క్రీస్తు యేసులో మీరు దేవుని పిల్లలను పిలిపించుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. అయితే మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఆత్మానుసారంగా నడుచుకునండి. మనం అందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారం. అపొస్తలుడైన పౌలు తానే చాలా బాధపడ్డాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను ప్రాచీన స్వభావము నాలో ఇంకా ఉందని బాధపడుతున్నాడు. నాలో ఇంకా ఈ ఏమంటారు మొదటి వ్యక్తి, నాలో ఉన్నటువంటి అనేకమైన చీకటి ప్రభావాలు నాలోంచి నేను తొలగించుకోవాలని అనునిత్యం పోరాడుతున్నాను అంటాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, టు విన్ దిస్ వరల్డ్, ఈ లోకమందు వీటిని జయించాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే మనము ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని అపొస్తలుడైన పౌలు ఇక్కడ 16 చెప్తున్నాడు. గలతీ 5:16 చెప్తున్నాడు. దయచేసి చూడండి 17వ వచనంలో అంటున్నాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చాలా మన ఏమంటారు, మన ఎంఆర్ఐ రిపోర్ట్ అపొస్తలుడైన పౌలు చూపిస్తున్నాడు, మనకు స్కాన్ చేసి చూపిస్తున్నాడు. హూ వీఆర్, మన మనుషులమమ్మా, మనం మనుషులమయ్యా. మనం ఎటువంటి వాళ్ళమంటే శరీరము లోకం వైపు లాగుతుంది, ఆత్మ దేవుని వైపు నడిపిస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే చాలా మట్టుకు శరీరమును బట్టి మనం నడుచుకుంటాం. శరీరము మనల్ని ఎక్కడ ప్రేరేపిస్తే అక్కడికి పోతాం. కన్ను ఏది నచ్చితే అది మన నోరు ఇష్టపడుతుంది. నోరు నచ్చింది
కడుపులోనికి పోతుంది, కడుపులోనికి పోయింది మళ్ళీ తిరగబెడుతుంది. ఇది మన యొక్క శరీర స్వభావం. ఇది శరీరము లోకాన్నే కోరుకుంటుంది, లోక భోగాలను కోరుకుంటుంది, సుఖంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, మంచిగా ఉండాలని, ఎటనైనా సరే 10 మందిని మెప్పిస్తూ బతకాలని మనం కోరుకుంటాం ఈ శరీరం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మనొందినటువంటి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మీరు ఇది కాదు, యువర్ కాల్ ఈజ్ డిఫరెంట్. మీ పిలుపు వేరు, మీ ఏర్పాటు వేరు, మీరున్నది వేరు, మీ చూపు వేరుగా ఉండాలి. ఆత్మను బట్టి నడుచుకోవాలి. లిజన్ టు ది స్పిరిట్. ఆత్మను వినండి, ఆత్మను అడగండి, ఆత్మను వినండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఏమంటాడు, మీరు అక్కడి నుంచి పోకుండా ఏం చేయాలి, నేను మీకు అనుగ్రహించు. 4వ వచనం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఎవరు కనిపెట్టాలి? శిష్యులు కనిపెట్టాలి. ఇప్పుడు ఎవరు కనిపెట్టాలి? ప్రతి విశ్వాసి కనిపెట్టాలి. మనకు ఒక ట్రెండ్ వచ్చింది. ఏ ట్రెండ్ అంటే, ఫలానా సభలకు పోతే అక్కడున్న అయ్యగారు చేయి పెడతారు, మనకు పరిశుద్ధాత్మ వస్తుంది, మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. మీరు వెయిట్ చేయండి అంటున్నాడు. యు వెయిట్ ఫర్ మీ. నేను మీ కొరకు పంపించు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. ఇక్కడ ఉన్న మరీ చిన్న పిల్లలు, అర్థం చేసుకోలేని పిల్లలు తప్ప ఆలోచించగలిగిన ప్రతి వారు కూడా, ప్రతి ఒక్కరు ఎవరి అంతటా వాళ్ళు తమ కొరకు పరిశుద్ధాత్మ కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. వెయిట్ హియర్ అంటాడు, ఇక్కడ వెయిట్ చేయండి అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తబడ్డప్పుడు పునరుద్ధాన దినం అయిపోయిన తర్వాత 40th డే 40వ దినమందు ప్రభు ఎత్తబడ్డాడు. 50వ దినమందు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. 10 days అంటే దేవర్ గివెన్ ఓన్లీ 10 days. వాళ్ళకు మాత్రం 10 days ఇవ్వబడ్డాయి. మనకు ఎంతకాలమో తెలియదు, మీ ఎదురు చూపు ఎంతసేపో తెలియదు, మీలో ఉన్న ఆశ ఉందా లేదా మీకు తెలియదు. ఉందా ఆశ? ప్రభువా నాకు పరిశుద్ధాత్ముడు కావాలని ఆశ ఉందా? తన్ను అడుగు వారికి ఆయన నిశ్చయముగా చెప్పండి అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. యోహాను సువార్త 16లో ఏమంటాడు, నేను పంపించు పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. మీరు 8వ వచనం 16:8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. When the Spirit of God, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు లోకము పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పుకుంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు శిష్యులు శక్తిని పొందుతారు. అపోస్తలుల కార్యం మళ్ళీ చూడండి, అక్కడ రండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ఏమంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు. ఏమవుతుంది అప్పుడు? 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. యూ విల్ గెట్ ఇమ్మినెంట్ పవర్. చాలా అనూహ్యమైనటువంటి శక్తిని పొందుకుంటారు. అనూహ్యమైన శక్తి. దేవుని బిడ్డలారా, అక్కడ ఆ శక్తి ఏందో లోకానికి తెలియటానికే 2వ అధ్యాయంలో శిష్యులకు అన్ని భాషలను ఇచ్చాడు. తర్వాత కూడా అనేక అన్య భాషలను వాళ్ళు మాట్లాడారు. నేటికి కూడా అనేకమైనటువంటి అన్య భాషలను మాట్లాడుతున్నారు. భాష మాట్లాడేవారు దానికి అర్థం చెప్పేటట్టు ఉండాలంటాడు. నేను ఒకవేళ భాష మాట్లాడితే ఆ భాషకు నేను అర్థం చెప్పగలిగి ఉండాలి. లేకుంటే సంఘములో నేను మాట్లాడిన భాషకు వేరొకరు అర్థం చెప్పగలిగి ఉండాలి. లాంగ్వేజ్ హ్యాస్ అన్ ఇంటర్ప్రిటేషన్.
భాషకు ఒక అర్థం ఉంది. గలిబిలి భాష కాదు, గందరగోళ భాష కాదు, ఎవరికి అర్థం కాని భాష కాదు. మాట్లాడిన వ్యక్తి చివరిగా ఏం మాట్లాడేవయ్యా అంటే ఏమో మాట్లాడని చెప్పేది కాదు. దే షుడ్ నో వాట్ దే ఆర్ స్పీకింగ్. వారు మాట్లాడుతున్నటువంటి స్వరం ఏందో, భాష ఏందో, భావం ఏందో, అర్థం ఏందో, అది ఎవరి వలన కలిగిందో, అది ఎవరికి చెప్పబడుతుందో వారు చెప్పగలిగినటువంటి ఆ అవసరత పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. దయచేసి చూడండి, అక్కడ ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకు దేవుడు ఫలమునిస్తానన్నాడు. అక్కడికి వద్దాం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి దేవుడు ఏమిస్తాడు? ఆత్మ ఫలం ఇస్తాడు. ఫలములు కావాలి. ఫలము ఏమంటున్నాడంటే ఆత్మ ఫలము. సంతరపండు, ఒక సంతరపండును మనం తీసినప్పుడు ఒక్కొక్క ముక్క ఎలాగైతే మనం విడదీస్తామో అలాగా ఆత్మ ఒకటే ఫలం. ఆ ఫలములో ఎన్ని ఉన్నాయి? 9 భాగాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. త్వరగా చూద్దాం. అది మొదటిది చెప్పండి. ఇది ఆత్మ ఫలం ఏముండాలా? మొదటి ప్రేమ. దేర్ షుడ్ బి లవ్. ఏ లవ్? లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చు ప్రేమ, మనుషుల మధ్య ప్రేమ కాదు. మనుషుల ప్రేమ ఏంటంటే లేనాదేనా. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను. ఈ మధ్యలో బంధువులు అనుకుంటారట, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మొత్తానికి నాకే రావాలి. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నేను తెస్తా కాదు, నేను ఏమి ఇస్తావు. సో దట్స్ సెల్ఫిష్ లవ్. అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. గ్రీకులో 3 ప్రేమలు చెప్పాడు. ఒకటి హెరాస్ అని చెప్పాడు. హెరాస్ అంటే అది భౌతిక సంబంధమైనటువంటి ప్రేమ, శారీరక ప్రేమ, ఆకర్షణతో కూడుకున్న ప్రేమ, మనుషుల రూపురేఖలను బట్టి ఆకర్షించబడటం. బాగున్నావు, బాగలేవు అని చెప్పేది మనిషిని బట్టి కాదు, మనిషిని బట్టి. మంచి ముద్దు కనబడితే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, కర్రెగా ఉంది. సో ఇది ఎరాస్. రెండవది పిలాస్ అన్నాడు. పిలాస్ అంటే లేనా దేనా అని చెప్పాను కదా ఇంతవరకే. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. నువ్వు మా ఇంటికి ఒక గిఫ్ట్ తీసుకొస్తే నేను మీ ఇంటికి ఒక గిఫ్ట్ తీసుకొస్తా. సో వెన్ యూ గివ్ ఐ గివ్. నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. తర్వాత థర్డ్ లవ్ వాట్ వి సీ ఈజ్ అగాపే, దేవుని ప్రేమ. మనకు తెలుగులో అన్నిటికీ ప్రేమ ఒకటే పదం ఉంది. అది ఏ ప్రేమైనా ప్రేమనే. కానీ గ్రీకు భాషలో రాయబడిన 3 పదాలకి 3 భిన్న అర్థాలు ఉన్నాయి. ఒకటేమో భౌతిక ప్రేమ, రెండవదేమో బంధుప్రీతి ప్రేమ, మూడవదేమో దేవుని ప్రేమ. ఇట్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇచ్చే ప్రేమ. దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు మీకు దేవుడు? అయ్యో ఏమి ఇవ్వలేదా? ఎంత నమ్మకరాములు మీరు. ఏమిచ్చాడు దేవుడు? మంచిగా చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. వాట్ గాడ్ గేవ్ టు యూ. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. గాడ్ గేవ్ హిస్ సన్. తన కుమారుణ్ణి ఇచ్చాడమ్మా. తన కుమారుణ్ణి ఇచ్చిన వాడు మీరు అడిగింది ఏ కొండునా అని చదవలేదా బైబిల్లో? అయితే మీరు బైబిల్ చదువుతలేరు అన్నమాట. బైబిల్ చదువుతలేరు, నెతికింద పెట్టుకుని పడుకుంటున్నారు కదా. బైబిల్ మీకు వచ్చిన తీరు మీరు తెలుసుకుంటే మీరు ఇంకా ఏది చదవరు. బైబిల్ తప్ప ఏది చదవరు. ప్రాణాలు పోగొట్టుకున్నారు, దేశాలు దాటారు. విలియం కేరీ మీకు తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి మీకు ఇచ్చినటువంటి తీరు, తన కుటుంబాన్నే పోగొట్టుకున్నాడు. 14 భాషల్లో బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి భారతదేశ భాషల్లో బైబిల్ని ఇచ్చాడు. మనం నెత్తి కింద పెట్టుకుంటాం, మనం మూఢత్వానికి వాడుకుంటాం, చదవలేదు అసలు. డోంట్ రీడ్ ద బైబిల్ ఆన్ లక్కీ లాటరీ బేస్. అట్లా చదవకండి, మంచిగా చదవండి. ఒక్కొక్క బుక్ ఎంచుకొని స్పష్టంగా ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క పారాగ్రాఫ్ మంచిగా చూజ్ చేసుకొని చదవండి. పరిశుద్ధాత్మ వెలుగులో చదవండి, ఆత్మానుసారంగా చదవండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆత్మానుసారంగా చదవండి. ఉత్తరం చెప్తే బోరమ్మా, ఎవరికైనా బోర్, నాకు కూడా బోరే. ఈ బైబిల్ బోరింగ్ బుక్, మనకేం అర్థం కాదు. కానీ బైబిల్ను పరిశుద్ధాత్మ వెలుగులో మనం చదివితే, పరిశుద్ధాత్మ
మనతో టీచర్గా ఉండి మనకు చెప్తా ఉంటే చదివితే ఓ వి లవ్ ఇట్, చాలా ఆనందిస్తాం. పరిశుద్ధాత్మ వెలుగులో చదవండి. నేను పాట పాడుకుంటా. ఏం పాట పాడతాం? ఒకసారి పాడదామా? ఎత్తండి, ఉన్న బైబిల్లో ఎత్తండి ఒకసారి. అబ్బా, ఎంత మంచి వాళ్ళు మీరు. మీ సాంగ్ షీట్లో చూడండి, పాడచ్చు. ఉన్నోళ్ళందరూ పాడచ్చు. మేము తెలుగులో పాడతాం, హిందీలో పాడతాం, ఇంగ్లీష్లో పాడతాం. ఇంకా మా దగ్గర కన్నడలు కూడా ఉన్నారు కాబట్టి కన్నడలో కూడా పాడతాం కదా. ఓకే, పాడదాం ఒకసారి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బాయ్. ఇప్పుడు తెలుస్తుంది బైబిల్ ఎవరి దగ్గర ఉందో. గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. 28. Read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. पढ़ जो उसके रोज रोज सामने कतरा कोई ना हो. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. उत्तम पुस्तक बाइबल. उत्तम पुस्तक बाइबल. ದಿನ ದಿನ ಉಡುವಿ ಆತ್ಮವೃದ್ಧಿ ಹೊಂದುವಿ. ఉత్తమ పుస్తక బైబిల్. ఒకటి వస్తే మిగతా అన్ని మీకు వచ్చేస్తాయి కదా. ప్లీజ్ రీడ్ ది బైబిల్. బైబిల్ చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక మాట నేను చెప్పేసి ఐ క్లోజ్ ఇట్. దయచేసి చూడండి, గలతీలకు రాబడిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:22 అని చెప్తున్నటువంటి ఆత్మ ఫలం. ఆత్మ అనుసారం అనేది ఎక్కడ తెలుస్తుందంటే, ఆత్మ ఫలం ఉంటే, ఆత్మ అనుసారమైన బ్రతుకు మనకుందని తెలియటానికి ఆత్మ ఫలం మనలో కనబడాలి. చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని దాటి ఆత్మ వరాలను అడుగుతారు. ఆత్మీయ వరములతో నన్ను నింపుమో దేవా. అసలే లేదంటే, ఎసరే లేదంటే ఇంకేమంటారు, అన్నం ఉడికినట్టుంది అన్నమాట. ఫలము లేనిది వరం లేదు. we sing that, అది వాడతాం. జీవనదిని నా హృదయములో, దాన్ని పాడుతూ కదా మనం ఆత్మవరాలను అడుగుతాం. అడగచ్చు, అడగడానికి సమస్య ఏం లేదు. కానీ ముందు ఫలాలు ఉన్నాయా? ఫలం ఉందా? ఏమేమి ఉండాలా? ప్రేమ అనే ఫలం ఉండాలి. రెండవది సంతోషం, తర్వాత మూడవది సమాధానం, నాలుగవది దీర్ఘశాంతం, ఐదవది దయాళుత్వం, ఆరవది మంచితనం, ఏడవది విశ్వాసం, ఎనిమిదవది సాత్వికం, తొమ్మిదవది ఆశా నిగ్రహం. సో జస్ట్ వీసా ఒక మొదటి మాటనే మనం చూసుకున్నాం. ప్రేమ దేవుని వలన కలిగిన ప్రేమ. క్రైస్తవులంటే దేవుని ప్రేమకు గుర్తులు. క్రైస్తవులంటే దేవుని ప్రేమకు గుర్తులు. మీరు ఎక్కడైనా కానీ బయట లోకంలో ఉన్నప్పుడు కోపం వచ్చిందా మీరు అనుకోవాలి, నేను దేవుని ప్రేమకు గుర్తును. నేను కోపం ఎట్లా పడతా? మన తిట్టాలనిపిస్తుంది, కానీ నేను దేవుని ప్రేమకు గుర్తును. తిట్టకూడదు, ఆత్మానుసారంగా నడుచుకోమన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? నా శరీర కార్యం బయటకు వస్తుంది. ప్రభువా నన్ను సరిచేయని మనం ప్రార్థన చేయాలి. చార్ల్స్ స్పర్జన్ ఆల్ ద టైమ్ స్పీక్స్ ఆన్ సిన్. మనలో ఈ అప్పుడప్పుడు కనబడే పాపాల గురించి చార్ల్స్ స్పర్జన్ చాలాసార్లు మాట్లాడతాడు. చాలా మంది అనుకుంటారు, నేను బాప్తిసం తీసుకున్నా, రక్షణ పొందిన, బాప్తిసం తీసుకున్నా, మారు మనసు పొందిన, ఇంకా నేను అక్కడి నుంచి నేను రెడీగా ఉన్నా అనుకుంటారు. నా we still have that nature inside. ఆ పాపపు స్వభావము ఇంకా మన లోపల అప్పుడప్పుడు కొట్టొచ్చినప్పుడు, లార్డ్ క్లెన్స్ మీ, ప్రభువా నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నన్ను శిక్షించు, నన్ను సరిచేయి, సెట్ మీ రైట్ అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ప్రియ దేవుని సంఘం, నేను ముగిస్తున్నాను. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలనేటటువంటిది ఆత్మ ఫలము మనలో కనబడితే అది లోకానికి కనబడుతుంది. దేవుడు మనల్ని అభినందిస్తాడు. ఆత్మ ఫలము మనలో ఉంటే దేవుడు ఆత్మ వరాన్ని ఇస్తాడు. ఆత్మవరాలు మనం అన్ని అడుగుతాం కదా. చాలా మంది అడుగుతారు, స్వస్థత వరం ఇదేవో, ప్రవచన వరం ఇదేవో, భాషల వరం ఇదేవో.
దేవుడు ఏ వరాన్ని ఏ సమయంలో ఇయ్యాలో ఆయనకు తెలుసు. ముందు నీలో ఫలం ఉంటే చాలు, గాడ్ గివ్స్ ది బ్లెస్సింగ్స్. దేవుడు ఆయన యొక్క గిఫ్ట్స్ ఇస్తాడు, వరాలను ఇస్తాడు, ఆయనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని సంఘం నేను ముగిస్తుంటున్నాను. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ సంఘమును నింపిన దినాల్లో మనం ఉంటున్నాం. బూరల పండగ సమీపిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. మీరు సిద్ధంగా ఉన్నా సిద్ధంగా లేకపోయినా, మీరు ఈ యొక్క ఆత్మ ఫలం మీరు పొందుకున్నా పొందుకోకపోయినా ప్రభు తన యొక్క కార్యాన్ని నెరవేర్చువాడై ఉంటున్నాడు. సో గాడ్ డజంట్ వెయిట్ ఫర్ యూ. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులను ఆయన ఎన్నిక చేయవాడు కాడు. ఆయన నీకోసం సమయం ఇచ్చాడు, నీకు కృపనిచ్చాడు, నీకు వీలైనంత పొడగాటి ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఇఫ్ యూ డోంట్ మేక్ యూజ్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. దేవుడు నిన్ను తీర్పు తీర్చనంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి పరిశుద్ధ దినాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆయన మనకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, ఆయనకు వందనాలు. పరిశుద్ధాత్మ నిండుకొనిన దినాలలో సంఘం ఉండాలి. ఉన్నామా లేదా అది మనం చెప్పాల్సిన పని లేదు. దేవుడు చూస్తున్నాడు. లెట్స్ బి ఇన్ దట్ ప్లేస్. దేవుడిచ్చిన ఆ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మ ఫలమును కలిగి జీవించటానికి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం గల పరలోకపు తండ్రి, నీకు వందనాలు. యూదుల పండుగలు దేవా ఈ లోకమందు క్రీస్తు నందు నెరవేరాయని, క్రీస్తు చేసిన ప్రతి కార్యం ద్వారా నెరవేరాయని, క్రీస్తు రాకడను ప్రతిబింబిస్తున్నాయని మేము ఎరిగి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా ఈ కాలమును సమయమును ఎరిగి ఈ అంత దినాల్లో పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉండవలసిన దినాల్లో ప్రభావం మేముంటున్నాం. సంఘము లేపబడవలసిన దినాల్లో మేముంటున్నాం. సంఘముని యొక్క పని చేయాల్సిన దినాల్లో మేముంటున్నాం. మా నిర్లిప్తత, మా పితరుల నిర్లిప్తతను బట్టి ప్రభువా నీ రాకడకు మేమే ఆలస్యమని ఎరిగి ప్రభువా మేము నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా బ్రతుకులు బాగలేవు, మా సాక్ష్యాలు బాగలేవు, మా యొక్క జీవితాలు బాగలేవు. క్రీస్తు వెలుగు మాలో ప్రకాశించటం లేదు ప్రభువా. మా యొక్క జీవితాలు క్రీస్తును ప్రతిబింబించటం లేదు ప్రభువా. అయా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మా అంతరంగంలో ఒక నూతన కార్యం జరిగించండి ప్రభువా. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచు వారికి ప్రభువా నువ్వు అనుగ్రహిస్తానని సెలవిచ్చావు ప్రభువా. ఎదురు చూసిన ప్రతి వారికి నువ్వు ఇస్తానన్నావు, నిశ్చయమే ఇస్తానన్నావు ప్రభువా. ఈనాడు నీ సంఘముగా, నీ బిడ్డలముగా, నీ అందు విశ్వాసం ఉంచిన వారంగా నీ వైపు మేము కనులెత్తున్నాం. దేవా నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మనుష్యుల మాటలన్నీ వట్టివే, కానీ పరిశుద్ధాత్ముడు చెప్పు ఆ యొక్క గొప్ప సంగతులను గురించి ప్రభువా మేము సిద్ధపడటకు సహాయం దయచేయండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే మాకు నేర్పించండి అయ్యా. ఆత్మ ఫలములు కలిగి ఉండే ఆ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ వరములు దేవా ఫలములను బట్టి ఇస్తావనే జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నువ్వు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి దేవ మా బ్రతుకులను, మా జీవితాలను సరిచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.